ఓం నమః శివాయ. ఆంధ్రప్రదేశ్ వీరశైవ లింగాయతీ లింగబల్జ ఓబీసీ సాధన సమితి ద్వారా అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం. నిన్న ఆదోని నియోజకవర్గం ఎమ్మెల్యే గారు పార్థసారథి గారు ఢిల్లీలో ఎన్సీబీసీ చైర్మన్ గారిని కలిసి వీరశైవ లింగాయతీ యొక్క సమస్యలపై వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఆనందదాయ విషయం ఇది. మరి గతంలో వైసీపీ ప్రభుత్వంలో కావచ్చు, నెల్లూరుకు సంబంధించిన ఒక ఎంపీ, అనంతపురం జిల్లాకు సంబంధించిన పార్థసారథి గారు ఎంపీ గారు, మరి ఇప్పుడు పార్థసారథి గారు ఆదోని ఎమ్మెల్యే గారు ఎన్సీబీసీకి దృష్టికి తీసుకోవడం ఆనందదాయ విషయం. కానీ రాష్ట్రంలో మాకున్న సమస్యను కావాలంటే కేంద్రం ఎన్సీబీసీ ముఖ్యం కాదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎన్డీఏ కూటమి నేతలైన గౌరవనీయులు చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్ళాలి. శాసనసభ్యులను ఆంధ్రప్రదేశ్లో ఉన్న వారిని అందరూ కోరుతున్నాం. మేము దగ్గర ఇప్పటికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న వీరశైవ లింగాయతులు అందరం కలిసి ఒక 50 మంది ప్రజాప్రతినిధుల దగ్గరకు మా యొక్క సాధక బాధకులు వారికి వివరించడం జరిగినది. అయ్యా, గౌరవ ముఖ్యమంత్రి దగ్గర ఒకసారి ప్రస్తావించి వారి అసెంబ్లీలో తీర్మానం చేయాలని చెప్పి కోరుతున్నాం. ఎందుకంటే ఈ సమస్య తీరాలంటే అసెంబ్లీలో తీర్మానం చేస్తే తప్ప మా వీరశైవ లింగాయత్ యొక్క భవిష్యత్తు బాగుపడదు. వారి మాకు ప్రయోజనదాయకం ఉండాలంటే చేయాలి. ఎందుకంటే అసెంబ్లీలో తీర్మానం చేస్తే తప్ప నెక్స్ట్ ఎన్సీబీసీ దగ్గర మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే మనకు వీరశైవ లింగాయత్ యొక్క బతుకులు బాగుపడాలంటే మాకు తక్షణమే అసెంబ్లీలో తీర్మానం చేస్తే బాగుంటుందని చెప్పి మేము ప్రజాప్రతినిధులు వేడుకుంటున్నాం. ఇది గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న వీరశైవ లింగాయతులను ఓబీసీలో చేరిస్తే రూపాయి ఖర్చుతో కూడుకున్న సమస్య కాదు. ఎందుకంటే మా దగ్గర సంక్షేమ పథకం కాదు. మా యొక్క బీసీలకు బీసీడీలో ఉన్న వీరశైవ లింగాయతులకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 27% రిజర్వేషన్ వలన ఆంధ్రప్రదేశ్లో ఉన్న వీరశైవ లింగాయతు బీసీలకు చంద్రబాబు నాయుడు, ఎన్డీఏ నేతలు, మరి బీజేపీ, మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, జనసేన వారికి రుణపడి ఉంటారు. కావున ఇది తక్షణమే ఈ ఫిబ్రవరి మాసంలో జరగబోయే అసెంబ్లీ తీర్మానంలో మేము ఎంతగా ఎదురు చూస్తున్నాం, 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం. అసెంబ్లీలో తీర్మానం చేస్తారు. ఎందుకంటే మేము దగ్గర 50 మంది ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఆంధ్రప్రదేశ్ వీరశైవ లింగాయత్ ఓబీసీ సమితి ఆధ్వర్యంలో. కావున మరి ఇప్పటికైనా తక్షణం చేస్తారని ఆశిస్తున్నాం.